వెల్కమ్ టు మై ఛానల్ నీకు చెప్పాలి ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ ప్రేమ ప్రయాణం ఎపిసోడ్ 1. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొన్ని ప్రయాణాలు మనం ప్లాన్ చేయము, కానీ అవే మన జీవితాన్ని మార్చేస్తాయి. అతనికి ప్రేమపై నమ్మకం లేదు, ఆమెకు గతం మీద ధైర్యం లేదు. ఒక అనుకోని కలయిక. ఇది ప్రేమ ఆరంభమా, లేదా కేవలం ఒక స్టేషన్ మాత్రమేనా? ఆర్యన్కు ప్రయాణం కొత్త కాదు, కానీ ఈ ప్రయాణం ఎందుకో అలసటగా అనిపించింది. బస్ సీట్లో కూర్చుని బయటకు చూస్తున్నాడంటే చూడడం కాదు, కళ్ళు తెరిచి ఉన్నాయంతే. బ్యాగ్ పక్కన పెట్టాడు. ఫోన్ సైలెంట్లోనే ఉంది. నోటిఫికేషన్ వస్తున్నాయన్న భావన కూడా రావడం లేదు. ఎవరైనా మెసేజ్ చేస్తారన్న ఆశ లేకపోవడమే నిజమైన మౌనం అనిపించింది అతనికి. ఇక్కడ దిగుతారా? కండక్టర్ అడిగిన మాట. ఆర్యన్ ఒక్కసారిగా ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. అవునండి అన్నాడు. ఎందుకు దిగుతున్నాడో కూడా పూర్తిగా తెలియదు, కానీ దిగాలనిపించిందంతే. బస్ వెళ్ళిపోయింది. చిన్న పట్టణం, ఎక్కువ హడావుడి లేదు. పాత సినిమా థియేటర్ బోర్డ్, పక్కనే లాడ్జ్. ఆర్యన్ ముందుకు వెళ్తూ ఉన్నాడు. అప్పుడే వెనుక నుండి ఎక్స్క్యూజ్ మీ, ఆగండి అని ఒక గొంతు వినిపించింది. ఆర్యన్ ఆగి వెనక్కి తిరిగాడు. సంధ్య. చేతిలో చిన్న ట్రాలీ బ్యాగ్, భుజం మీద హ్యాండ్ బ్యాగ్. చూస్తే చదువుకున్న అమ్మాయి అనిపించింది. ముఖంలో అలసట ఉంది, కానీ అశ్రద్ధ లేదు. మీరు కూడా ఆ లాడ్జ్ వైపేనా అని అడిగింది. ఆర్యన్ అవునండి అన్నాడు. ఓకే, కలిసి వెళ్దామా అని సంధ్య అడిగింది. ఆర్యన్ సరే అన్నాడు. ఎక్కువ మాటలు లేకుండా 200 మీటర్ల నడక. మధ్యలో నిశ్శబ్దం. అది యాక్వర్డ్గా అనిపించలేదు, అది అవసరమైన నిశ్శబ్దం. లాడ్జ్ రిసెప్షన్ దగ్గర ఇద్దరూ నిలబడ్డారు. ఇద్దరూ ఒకే టైంలో 1 డేకి రూమ్ కావాలి అని అడిగారు. రిసెప్షనిస్ట్ చూసి చిరునవ్వు నవ్వాడు. ఒక్క రూమే ఖాళీగా ఉంది అంటాడు. సంధ్య ఒక క్షణం ఆర్యన్ వైపు చూసింది. ఆర్యన్ కూడా. ఇంకో రూమ్ ఉంటే చూడండి అంటుంది సంధ్య. సారీ మేడం, ఒక్క రూమ్ మాత్రమే ఉంది అంటాడు రిసెప్షనిస్ట్. ఆర్యన్ ఓకే పర్లేదు, మీరు ఆ రూమ్ తీసుకోండి, నేను ఇంకో లాడ్జ్ చూసుకుంటాను అన్నాడు వెంటనే. సంధ్య ఆర్యన్ను ఆపింది. లేదండి, నాకు ఇబ్బంది ఏమీ లేదు, 2 బెడ్స్ ఉంటే సరిపోతుంది, మనిద్దరం స్ట్రేంజర్స్ కదా. ఆర్యన్ నవ్వాడు. ఆర్యన్ కూడా ఓకే అని ఇద్దరూ కలిసి ఆ రూమ్ తీసుకుంటారు. రూమ్ చిన్నదే కానీ నీట్గా ఉంది. బాల్కనీ ఉంది. ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు చాలాసేపటి వరకు, కానీ అసౌకర్యం లేదు. కొంతసేపటి తర్వాత సంధ్య, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఆర్యన్ అడుగుతుంది. ఆర్యన్ ఆలోచించాడు. నిజం చెప్పాలా అన్నాడు. నిజమేంటి అంటుంది సంధ్య. నేను ఎందుకు వచ్చానో నాకే తెలియదు అంటాడు. నాకు కూడా అదే అనిపించింది అంటుంది సంధ్య. ఇద్దరూ నవ్వుకున్నారు. మీ పేరు? సంధ్య. మరి మీ పేరు? ఆర్యన్. పేర్లు చెప్పుకున్నాక మళ్ళీ మౌనం. సంధ్య కిటికీ దగ్గర కూర్చుంది, బయట చూస్తూ. కొన్నిసార్లు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియకపోయినా అక్కడికి వెళ్లాల్సిందే అనిపిస్తుంది అంటుంది. ఆర్యన్ ఆమె మాటల్లో తనని తాను చూసుకున్నాడు. అవును, అదే ఇప్పుడు జరుగుతోంది. సాయంత్రం అయింది. బయట చినుకులు పడ్డం మొదలయ్యాయి. భారీ వర్షం కాదు, కానీ చెప్పుకోదగ్గ వాతావరణం. టీ తాగుదామా అంది సంధ్య. సరే అని లాడ్జ్ కింద చిన్న హోటల్కి వెళ్లారు. 2 టీలు, పక్కన బిస్కెట్లు. మీరేం చేస్తారు అని ఆమె అడిగింది. ఇప్పటికైతే ఏం చేయడం లేదు అన్నాడు ఆర్యన్. బాగుంది, ఏమీ చేయకపోవడం కూడా ఒక దశ అంటుంది. ఆర్యన్ ఆమెను ఆసక్తిగా చూశాడు. ఆ అమ్మాయి మాటలు ఉపన్యాసంలా లేవు, అనుభవంలా ఉన్నాయి అనుకున్నాడు. మీరేం చేస్తారు అన్నాడు ఆర్యన్. నేను కూడా మీరు చేసేదే అంటుంది సంధ్య. ఇద్దరూ నవ్వుకున్నారు. రాత్రి భోజనం కూడా కలిసి చేశారు, కానీ మాట్లాడుకున్న మాటలు లోతుగా ఉన్నాయి. ఎవరూ తమ గతం గురించి పూర్తిగా చెప్పలేదు, కానీ గాయాలు ఉన్నాయన్న విషయం ఇద్దరికీ అర్థమైంది. రూమ్కి వచ్చాక లైట్స్ ఆఫ్ చేశారు. 2 బెడ్లు మధ్యలో కొంచెం దూరం. గుడ్ నైట్ అంది సంధ్య. ఆర్యన్ కూడా గుడ్ నైట్ అన్నాడు. నిద్ర పట్టలేదు ఇద్దరికి. ఆర్యన్ ఆలోచించాడు. ఇంత ప్రశాంతంగా ఎవరి దగ్గరైనా ఇలా ఉండడం ఎప్పుడూ జరగలేదు. సంధ్య కూడా అలాగే. ఎలాంటి భయం లేదు, ఎలాంటి ఆశ లేదు, కానీ హాయిగా ఉంది. ఉదయం అలారం మోగలేదు, ఎవరూ లేపలేదు. సంధ్య ముందుగా లేచింది. ఆర్యన్ ఇంకా నిద్రలోనే ఉన్నాడు. ఆమె అతన్ని చూసింది. శాంతంగా ఉన్న ముఖం, ఎలాంటి ఒత్తిడి లేదు. ఆమె కిందికి వెళ్ళి కాఫీ తాగి ఆర్యన్కి కూడా ఒక కప్పు తెచ్చి అక్కడ పెట్టింది. ఆర్యన్ లేచి, మీరు నన్ను లేపాల్సింది కదా అంటాడు. లేపాలని అనిపించలేదు, అందుకే నేనే తెచ్చేశా అంటుంది సంధ్య. థ్యాంక్స్ అంటాడు. ఇద్దరూ బయటకు వచ్చారు. చిన్న పట్టణం నెమ్మదిగా మేల్కొంటోంది. ఇక్కడ నుండి మీ ప్రయాణం ఎటు అని ఆర్యన్ అడిగాడు. తెలియదు, కానీ ముందుకు అని సంధ్య నవ్వింది. నా పరిస్థితి అదే అంటాడు ఆర్యన్. ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆ విడిపోవడం ముగింపు కాదు, ఎందుకంటే ఇద్దరి మనస్సుల్లో ఒకే ప్రశ్న మొదలైంది. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.